నమస్కారం ప్రేక్షకులారా, ఈ రోజు నుంచి వచ్చే ఒక్క నెల వరకు సింహరాశివారికి గ్రహస్థితుల ప్రభావం ఎలా ఉండవచ్చు, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ అవకాశాలు రావచ్చు, ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెల ప్రారంభంలో వివాహితులకు మంచి శుభవార్త. పిల్లలు లేరు అని బాధపడేవారికి గర్భం దాల్చే అవకాశముంది. అది మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీరు కొంత ఒత్తిడి, ఆలస్యం లేదా అనుకున్న పనుల్లో చిన్న చిన్న ఆటంకాలను ఎదుర్కొనే అవకాశముంది. అయితే సహనం పాటిస్తే వాటిని అధిగమించగలుగుతారు. కోపంతో తీసుకునే నిర్ణయాల కంటే ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగం చేసేవారికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశముంది. మొదట కష్టంగా అనిపించినా చివరికి మీ కృషికి గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసేవారు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్ణ వివరాలు తెలుసుకోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఆదాయం వచ్చినప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశముంది. అవసరం లేని ఖర్చులను తగ్గిస్తే నెల చివరికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే 1-2 సార్లు ఆలోచించండి. కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. అయితే ప్రశాంతంగా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. పెద్దల సలహా తీసుకోవడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. విద్యార్థులకు చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధించే అవకాశముంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి క్రమశిక్షణతో చదివితే పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్య పరంగా అలసట, నిద్రలేమి లేదా ఒత్తిడి కారణంగా చిన్న సమస్యలు రావచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఆరోగ్య సమస్యలు కొనసాగితే వైద్యుడిని సంప్రదించడం అవసరం. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో అపార్థాలకు అవకాశముంది. తొందరపడి మాట్లాడకుండా పరస్పరం అర్థం చేసుకుంటే బంధం మరింత బలపడుతుంది. ఈ నెలలో కొంతమందికి దూర ప్రయాణాలు చేసే అవకాశముంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశముంది. ఆధ్యాత్మికంగా చూస్తే ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం, ఆదివారాల్లో సూర్య భగవానునికి నీరు సమర్పించడం, శివాలయ దర్శనం చేయడం మనశ్శాంతిని కలిగించవచ్చు. మొత్తం మీద ఈ నెల సింహరాశివారికి సవాళ్లు ఉన్నప్పటికీ కష్టపడితే పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సహనం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మీకు విజయానికి దారి చూపగలవు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి రోజువారీ రాశిఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి.